ప్రభుత్వం మారిన తర్వాత ఇసుక ఉచితంగా ఇస్తాము అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రకటన చేశారు. ఉచితంగానే ఇసుక ఇస్తున్నామని కూడా చెప్పారు. కానీ ప్రతిపక్షం మాత్రం ఎక్కడా ఉచితంగా ఇసుక అందట్లేదు, గతంలో ఇచ్చినటువంటి రేట్లకే ఇస్తున్నారు అంటూ చెప్తూ వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఇసుక బుకింగ్కి సంబంధించి ఆన్లైన్ పోర్టల్ అనేది అందుబాటులోకి రాలా. సో ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, ఇక ఒక వారం రోజుల్లోగా పోర్టల్ అనేది అందుబాటులోకి రాబోతుంది అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. ఇక ఆన్లైన్ ద్వారా కూడా ఇసుకను బుక్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది. అయితే ఇక్కడ రవాణాకు సంబంధించి ఛార్జీలు ఫిక్స్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. 4.5 టన్నులు వచ్చేటువంటి ట్రాక్టర్కి ఫిక్స్డ్గా ఒక ప్రైస్ పెట్టాలని, 10 కిలోమీటర్లకి గాను 547 రూపాయలు వసూలు చేయాలి అని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా గత ప్రభుత్వం రవాణా ఛార్జీల మీద వసూలు చేసిన దానికంటే 30% పెంచి వసూలు చేయాలి అని అధికారులు భావిస్తున్నట్లుగా సమాచారం. ఒకవేళ ఇదే గనక జరిగితే పేరుకి ఇసుక ఉచితమే కానీ ఇంటికి చేరే వరకు ఇసుక తడిచి మోపెడయ్యి మొయ్యలేనంత అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి.